నాది. మీ చెల్లెలు ఎంత చెప్పినా నేనే చ అదంటే నాకు ప్రాణం. అందరూ తల్లిదండ్రులాగా దాన్ని నేను ఎప్పుడు కొట్టలేదు. అదంటే నాకు చెప్పుకోలేనంత ఇష్టం బావగారు. ఆ ఇష్టమే ఈరోజు తను తప్పు చేయడానికి అవకాశం నాన్న లేదు నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు జరగవలసిన చూద్దాం. ఏం చేద్దాం అన్నయ్య, నాకేం అర్థం కావటం లేదు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇది 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 ఇంత పనిచేస్తుందని అనుకోలేదన్నయ్య. ఏం టెన్షన్ లేదమ్మా, నేను సరోజుకంతా చెప్పాను. అది అది ఏంటి బాబు గారు, టెన్షన్ పెట్టకండి, తొందరగా చెప్పండి. ఏం లేదు బాబుగారు, మరి నేను చెప్పిన తర్వాత మీరు కాదనకూడదు, అలాగైతేనే చెప్తాను. కాదన్నాను. బీపీ పెంచకండి, తొందరగా చెప్పండి. బీపీ పెంచుకోకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన సరోజుని గిరికిచ్చి పెళ్లి చేద్దాం. గిరికి సరోజు అంటే చాలా ఇష్టం. నీతో మాట్లాడమని నాతో చాలాసార్లు చెప్పాడు. ఏంటి ఆ పల్లెటూరు గిరిక? పల్లెటూరుని చెప్పి అలా తీసేక బావా, ఈ రోజుల్లో పల్లెలుగా లేవు. అయినా మన గిరికేం తక్కువ. నేను ఎందుకు చెప్తానో ఆ మాట విను. గిరి మన సరోజుని చాలా బాగా చూసుకుంటాడు. అందులో మన లక్ష్మి కూడా అదే ఊళ్ళో ఉంది. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటారు. అది కాదు బాబు గారు. బాబు నీకో దండం, నేను ఎందుకు చెప్తాను విను, నా మాట విను. నన్ను వదిలే, అటు నుండి నరుకు రావాలి. అసలే మా అన్నయ్య చండ శాసనుడు. అన్న కూతురో నువ్వు, మాయ కూతురో నువ్వు సర్దత్తున్నారు కదరా. ఏటుంది వాళ్ళ కాడ మంచితనం, మంచి గుణం. ఆహా, ప్రపంచంలో ఎవడికి లేదు మరి. రే మంచి మలేరియా లాంటిది, గుణం చికెన్ గున్యా లాంటిది ఎవడికి కావాలరా? మళ్ళాంటోళ్ళగా నోరు పెంచారు నా కొడక. ఎక్కువ మాట్లాడ పళ్ళు రాలిపోతాయి. ఏళ్ళతోనే ఏకలాగా చచ్చిపోతాను, మధ్యలో నువ్వు ఒక్కడివే. రండి మావయ్య. అన్నయ్య బాగున్నారా? కూర్చో అన్నయ్య. రండదినా కూర్చోండి. ఏటో అందరూ ఒకసారి కట్టుకొని వచ్చి పడిపోయినారు, లాయర్ తమ్ముడితో సహా. ఏదైనా పెద్ద విశేషం ఉందేటి? పెద్ద విషయమే, మన గిరి పెళ్లి విషయం. ఏదైనా పెద్ద సంబంధం పట్టుకొచ్చినారేటండి మా గిరిగోడికి. అదేంటన్నయ్య గారు, మా సరోజ ఉండగా గిరికి మరో సంబంధం చూస్తారా? అలా చెప్పొదినా, ఈయన గారికి చిన్నప్పటి నుంచి మా అమ్మాయికి మీ గిరి అంటే సచ్చేటంత ప్రేమ. అందుకే నేను ఎన్ని సంబంధాలు తెచ్చినా గిరిని తప్ప ఎవరిని చేసుకోనని మొండికేస్తుంది తను. అవునా మావయ్య? కానీ నాకే మళ్ళీ ఈ పల్లెటూరు సంబంధం ఏంటా అని కొంచెం ఆలోచించాను. కానీ మా లాయర్ బాబు గారు మీలాంటి ఉత్తములింటికి కోడలుగా వెళ్ళడం అదృష్టం అన్నారు. ఉత్తమం లాంటి పెద్ద పెద్ద మాటలు మాకు ఎందుకులేండి. చూడండి, మా చెల్లి కూతురునిచ్చి గిరికి చేద్దాం అనుకున్నాం. అయితే మీ చెల్లి కూతురు ఇంకెవరికైనా ఇచ్చి చేసుకోండి, నేను మాత్రం సరోజని చేసుకుంటా. ఊరుకో అన్నయ్య, గిరికి ఇష్టం లేకుండా నీ చెల్లెలు కూతురునిచ్చి పెళ్లి చేసి వాళ్ళు గొంతు కోసేదానికంటే అందరికి ఇష్టం పెళ్లి చేస్తాం, అందరూ హ్యాపీగా ఉంటారు. పెళ్ళవగానే నీ బాధ్యత తీరిపోదు. రేపొద్దున ఏదైనా జరగరాని జరిగి కేవలం గిరికి ఇష్టం లేని పెళ్లి చేసిన కారణంగా తన దగ్గర రావడం అని చెప్పి నీ చెల్లెలు కూతురు ఏదైనా చేసుకుందనుకో, అప్పుడు అది పెద్ద కేసు అవుతుంది. ఆ కేసు నుండి బయటపడడానికి కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఇదిగో చూడండి, రేపు గిరికేమన్నా అయ్యిందో నేను బ్రతకలేను. అమ్మగారు లేకపోతే నేను బతకలేనండి. ఎందుకు బతకలేవురా? వచ్చి ఎదవ, ఎదవ, ఎదవ అని. వాడితే ఏంటి మనకి, రండి కూర్చోండి. సర్లేండి, వాళ్ళేదో చేసేసుకుంటారని కాదు, కానీ మీరందరూ ఇష్టపడినప్పుడు నానొక్కడిని ఎందుకు వ్యతిరేకించాలా? అలాగే కానిద్దాం. సరోజాగిరి పెళ్లి ఘనంగా జరిపిద్దాం. గుడ్. ఏంట్రా ఇది, ఇంత రిలాక్స్ గా ఎలా ఉండగలుగుతున్నావు? మనిషి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తే పెద్దగా కనపడుతుంది. అదే మనసుతో ఆలోచిస్తే చాలా చిన్నగా కనపడుతుంది. నేను ప్రతి విషయాన్ని మనసుతో చూస్తాను, అలాగే ఆలోచిస్తాను. అందుకే ఇంత రిలాక్స్గా ఉంటున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందని నేను టెన్షన్ పడాలి? ఆ సరోజ గిరిని పెళ్లి చేసుకుంటుంది, అంతేగా? ఏమిటి, సరోజ గిరిని పెళ్లి చేసుకుంటుందా? ఏమిట్రా నువ్వు అంటుంది నిజమేనా? అవునమ్మా. అది ఎలా సాధ్యం రా? సరోజ తిరిగింది శేషుతో కదా. శేషుగాడితోనే తిరిగింది, వాడు పెళ్లి చేసుకోడుగా. ఎంజాయ్ చేయడానికి ఇలాంటి అమ్మాయిలు కావాలి, కట్నం కోసం డబ్బున్న అమ్మాయి కావాలి. మంచి పనే జరిగింది. నీలాంటి మంచివాణ్ణి కాదన్నందుకో ఆ సరోజకి తగిన శాస్తే జరిగింది. అది సరేరా, అసలేం జరిగింది? వాడెలా ఒప్పుకున్నాడు? గిరికి ఏం తెలియదు నాన్న, అదే నా టెన్షన్ అంతా. తెలిసి గిరి సరోజం చేసుకోవడం, కానీ వాడికి ఎలా చెప్పను? ఇప్పుడు చెప్పిన వినే పరిస్థితులు లేడు నాన్న వాడు.
నువ్వెందుకురా బాధపడాలి? నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి సరోజిని పెళ్లి చేసుకుంటున్నందుకు ఆ గిరి బాధపడాలి. నీలాంటి మంచివాణ్ణి కాదని ఆ శేషుగాడితో తిరిగి మోసపోయినందుకు ఆ సరోజ బాధపడాలి. తప్పు చేసిన వారందరూ బాధపడాలనుకోవడం తప్పమ్మా. కానీ ఆ తప్పులు చేసిన వారు తమ తప్పులు తెలుసుకొని సరిదిద్దుకుంటే అది చాలమ్మా. తల్లి కదరా, తట్టుకోలేకలా అంది. అస్సరే కానీ ఒరే సూర్య, నిజంగా సరోజు దూరమైనందుకు నీకు బాధగా లేదురా? ఎందుకు నాన్న బాధ? నిజమైన మగాడికి ప్రేమన్నా ప్రేమించిందైనా తన జీవితంలో చిన్న పార్ట్ మాత్రమే. నిజంగా బాధ అంటూ ఉంటే అది జీవితంలో ఓడిపోయినప్పుడు, అనుకున్న సాధించలేనప్పుడు. నేను మగాడిని నాన్న, ప్రేమికుని మాత్రం కాదు. చాలరా, నాకు ఈ తృప్తి చాలు. నీలా కుర్రాళ్ళందరూ ఇలా ఆలోచిస్తే ఇక కన్నవాళ్ళకి ఏ కడుపుకోతా ఉండదురా. రే, ప్రేమ అంటూ ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంటూ చివరికి జీవితాన్నే త్యాగం చేసుకునే కుర్రాళ్ళందరికీ నా కొడుకు ఒక ఆదర్శం రా. లేదురా, నాకు ఇక నువ్వేమైపోతావన్న ఆలోచనే లేదురా. ఆ మాటకొస్తే నాకేంటి, నీలా ఆలోచించే కొడుకులున్న ఏ తల్లిదండ్రులకైనా ఇక బాధ ఉండదు, ఆలోచన ఉండదు. రే సూర్య, కమ్ మై సన్. బావగారు, మీరు ఎన్నన్నా చెప్పండి, వాళ్ళిద్దరు కలిసిమెలిసి 100 years, ఏది 100 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తారు. ఎందుకు బతకడు? వాడు కొన్ని కోటి ఇచ్చాడు, వీడు తీసుకున్నాడు. బతానికి ఏమన్నా రావా? మా అబ్బాయికి అమ్మాయిలంటే చాలా సిగ్గండి. అందుకే రఘు కప్పి కానీ చేస్తున్నాడు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరూ వెల్ ఎడ్యుకేటెడ్. సెక్స్ ఎడ్యుకేటెడా? మా అమ్మాయికి కాస్త స్పీడ్ ఎక్కువ. అందుకే అబార్షన్ వరకు వెళ్ళింది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వీళ్ళిద్దరు వేరే వేరే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు కదా, ఎక్స్పెన్స్ ఇక్కడ ఉపయోగపడుతుంది. అదిగో అటువైపు చూడండి, నిషా శేషు ఎంత బాగా కలిసిపోయారు. ఐ లవ్ యూ రా. చాలా ముద్దొస్తున్నావురా. అమ్మా ఇదిగో తీసుకో తీసుకో. బా అరే శేషు, చెప్పండి. ఈ రోజు నుంచి నువ్వు నిషా భార్యాభర్తలు అయినట్టే. ఇక మీద మీరిద్దరు కలిసిమెలిసి తిరగాలి. ఎవరి మటుకు వాళ్ళు తిరుగుతానంటే మాత్రం నేను ఒప్పుకొని రే చెప్తున్నాను. ఏమండి చూడండి, బాగుంది కదూ? తల్లి నువ్వు చూడరా, బాగుంది కదూ? నచ్చలేదు మమ్మీ. అది నా కూతురు, నా సెలక్షన్ నచ్చుతుంది. చాలా ఏమా అండి. ఇది ఎలా ఉంది? ఏడ్చినట్టుంది నాన్న. ఈ డిజైన్ లో నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. మీరు చూపించిన డిజైన్. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ ఇవేనమ్మా. చూడు బాబు, అమ్మాయికి నచ్చే డిజైన్స్ ఏమన్నట్టు చూపెట్టు. రాజస్థానీ మోడల్ ఇది చూస్తారా? అవన్నీ చూసాం కదా. ఎలాంటివి కావాలి? బాబు అల్లుడు రా 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 రా. రా కూర్చో. ఎలా ఉన్నారు మావయ్య? కూర్చో బాబు. ప్రీతి, అల్లుడు గారికి ఇప్పుడే తీసుకురా. తెస్తాను. అయ్యో వద్దత్తయ్యా, వద్దు మావయ్య. అల్లుడు, ఇది కూడా మీ ఇల్లు అనుకో, మొహమాట పడకు. మావయ్య పెళ్లి కార్డ్స్ తీసుకొచ్చాను, మీకు చూపిద్దాం. మా కదయ్యా, కాబోయే నీ భార్యకి చూపించు. మేము ఏం చూపించినా తనకి నచ్చడం లేదు. ఏమో అంతేగా మరి, ఇప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. డాడీ, ఈ వెడ్డింగ్ కార్డ్ ఎంత బాగుందో కదా. మీరు అడిగారు కదా ఎలాంటిదని, అచ్చం ఇలాంటిది. సరే అమ్మా. అమ్మయ్యా, వెడ్డింగ్ కార్డుకి శుభం కార్డు పడింది. చూడు బాబు, సార్ అచ్చం అలాగే ఉండాలి. రేపు ప్రూఫ్ పట్టుకురా. అమ్మాయి ఓకే చేయగానే ఆర్డర్ ఇస్తాం. నీకే సూట్ అవుతుంది మాయా. అయ్యో ఏంటిదే అప్పటి గారిలాగే? ఏట్రా ఇది? ఇవి పెళ్లి బట్టల? పెళ్లి బట్టలు అంటే ఎలా ఉండాలి? దగ్గరలాడుతూ తల మెరిసిపోతూ ఉండాలి. మీకు సెలెక్ట్ చేసే టేస్ట్ లేదా, లేకపోతే కాస్ట్ గురించి ఆలోచిస్తున్నారా? బావా, డబ్బు వేస్ట్ అయితే నువ్వు హట్ అవుతావని ఆలోచించాం కానీ టేస్ట్ లెక్క కాదు. రే, మా జేబులో డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నావు ఏట్రా? మనం మగ పెళ్లి వాళ్ళం. పెళ్లిలో రైట్స్ అన్ని మనవి. మనకేది కావాలంటే అది మనం కోరుకుంటాం. తెచ్చివలసిన బాధ్యత ఎవరిది? ఆడపిల్లి వారిది కాదా? అలాగే మనకి ఏది కావాలంటే అది కోరుకుంటాం. అవి బట్టలైనా నగలైనా ఆఖరికి కాళ్ళకేసుకుని చెప్పులైనా అంటే ఖర్చు కూడా చెయ్యము, ఖర్చు పెట్టిస్తాం. ఓరి నా కకృతి బావా, కోళ్ళ ఫారాల్లో కోళ్ళకేసిన మేత ఎత్తుకెళ్ళి అమ్ముకునే ఎదవరా నువ్వు నాకు